హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్రపంచంలో జరిగిన కొన్ని ఫన్నీ ఇన్సిడెంట్స్ తో మిమ్మల్ని కడుపు నవ్వించడానికి మీ ముందుకు వచ్చాను. ఈ బిజీ ప్రపంచంలో అసలు మనకి నవ్వడానికి కూడా సమయం సరిపోవట్లేదు. అలాంటిది ఈ బుడ్డోని చూడండి, స్టేడియంలో చూసిన దృశ్యానికి సంతోషం ఆపుకోలేక బట్టలిప్పి మరీ నవ్వుకుంటున్నాడు. మీరు ఎన్నో ఫన్నీ మ్యారేజ్ ఇన్సిడెంట్ ని చూసుంటారు. అలాగే ఈ పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో ఒక ఆట ఆడుకుందాం అనుకుంటే పెళ్లి కొడుకు సరదా తీర్చేస్తాడు. ఈ ఫాదర్ ఐడియా మాత్రం బలాదురా బాబు. ఎక్కడా చిన్నపిల్ల షాప్ వైపు చూస్తే కొనివ్వమని మారం చేస్తుందోనని ఇలా కళ్ళు మూసి మారే తీసుకెళ్తున్నాడు. కొందరు గర్ల్స్ డ్రైవింగ్ చేస్తే ఫన్నీగా ఉంటుంది, వాళ్ళలా ఇంకెవరు డ్రైవింగ్ చేయలేరు. ఏకంగా ఈ అమ్మాయి చూడండి, పెంకులు బద్దలు కొట్టుకుని మరీ ఇంట్లోకి వెళ్దామనుకుంది. అబ్బా, జంపింగ్ చేస్తే ఈ అన్నలాగా చేయాలి మరి. ఈ అమ్మాయికి కిందకు వెళ్ళడానికి మెట్లే దొరకలేదనుకుంటా, గాల్లో తేలుతో మరీ వెళ్తుంది. నేనప్పుడే అన్నా ఈ విధంగా జరుగుతుంది. ఇదేనేమో ఫోన్ మహిమ అంటే. వీళ్ళు ముగ్గురు ఏదో దొంగలించడానికి పాక్కుంటూ వెళ్తుంటే ఈ అబ్బాయి గట్టిగా అరుస్తాడు. ఈ అమ్మాయి పేడతో నోరు మూసేస్తుంది. నోరు మూయి అంటే ఇదేనేమో. ఈ మధ్య పోలీసులు ఫోటోలు కొట్టడం ఎక్కువైపోయింది అనుకుంటా. ఈ బైక్ డ్రైవర్ వేసిన ప్లాన్ వేరే లెవెల్ వర్మ. మనం చేసిన పనులన్నీ వర్తే వర్మ. ఇంత టెన్షన్ లో అదెలా తట్టిందిరా నీకు? నెంబర్ ప్లేట్ కి ఏకంగా అడ్డు కవచాన్ని వేసేస్తాడు. మైండ్ బ్లోయింగ్, వేరే లెవెల్ వర్మ. పాప మీ అన్న రాత్రి సరిగ్గా నిద్రపోలేదనుకుంటా, ఏకంగా పొయ్యిలో పడిపోయాడు. ఏంటి మామ, ఎన్ని స్లిప్లు పెట్టినా పట్టుకుంటున్నారు. అసలు మనం పాస్ అవ్వడం ఈ ఇయర్ లో అవుతుందా అని అనుకున్న వాళ్ళు ఈ హైటెక్ ఐడియాని ఫాలో అయిపోండి. ఆహా, ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఈ అన్లిమిటెడ్ బన్ మిక్స్ ని తిన్నారంటే వద్దన్న వస్తుంది. రన్నింగ్. ఏంటి మామ, టేస్ట్ చూసి కొంచెం ఉప్పు చల్లమంటే మొత్తం డబ్బాలోని ఉప్పు అంతా పోసేసావు. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी है. అబ్బా, ఐఫోన్ దొరికింది మామ, ఈ రోజు పార్టీయే. అంతే తేడా, మిగతాదంతా సేమ్ టు సేమ్. అబ్బాయి ఎక్క టాలెంట్ కి నేను ఫిదా అయిపోయా మావా. చల్లి గంట దొరకలేదా అక్క, ఇలా చేసావు? అదేమన్నా నీళ్ళ వడబోయడానికి? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఈ అమ్మాయి సినిమాలు ఎక్కువ చూస్తుంది అనుకుంటా, ఎగిరి మరీ హగ్ చేసుకుందాం అనుకుంది. హగ్ చేసుకోవాలంటే ఇలా కింద పడిపోవాలన్నమాట. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? ఎందుకు పిల్లలు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? ఏంటి మామ, అమ్మాయిలకే తెలుసా మధ్యలో వదిలేయడం? మన అబ్బాయిలేమన్నా తక్కువనా? అమ్మ తినమ్మ బత్తాయో, ఇది గుద్దితే నా పరిస్థితి అంటే మావా. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఏంటన్నా, నీకు సైకిల్ నడపడానికి ఇంకెక్కడ జాగా దొరకలేదా? ఎక్స్క్యూజ్ మీ, అంత సీన్ లేదండి. ఆమె వీక్నెస్ నాకు తెలుసు. ఏంటక్క, చపాతీల్ని ఇలా ఎవరైనా చేస్తారా? నేను చేసి చూపిస్తా చూడు. అబ్బా, ఈ ఐడియా ఏదో బాగుంది, నేను కూడా ట్రై చేస్తా. ఫ్రెండ్స్, మీరు ఎడ్ల బండిని చూసే ఉంటారు, కానీ ఈ టైప్ కుక్కల బండిని ఎప్పుడు చూడలేదనుకుంటా. అబ్బా,
ఏం వాడకవయ్యా అబ్బో. పాపం పిల్లగానికి ఎడ్లు దొరకలేదనుకుంటా. వీళ్ళ సరదా కోసం బీచ్ కి వెళ్తే బీచ్ వీళ్ళ సరదా తీర్చేసింది. పాపం మీ అక్క పార్టీ మొత్తం నీళ్ల పాలైపోయింది. కుక్కర్ని పొయ్యి మీద పెట్టి సినిమాకి వెళ్ళొచ్చాడు అనుకుంటా. ఏకంగా కుక్కర్ కి పెద్ద బొక్కే పడింది. ఏంటి మేస్త్రను గోడకి సిమెంట్ కొట్టామంటే అద్దాలానికి కొట్టేశావు? ఎందుకో చిన్నప్పటి నుంచి అనుకుంటున్నా ఫ్రైడ్ రైస్ చేసే అతను సగం రైస్ ని కింద పడేస్తాడు అని. అసలు విషయం ఇదన్నమాట. రైస్ మన ఒక్కలమే తింటే సరిపోతుందా? పొయ్యి కూడా తినొద్దు. టీవీకి దుమ్ము పట్టిందని తోడవమని ఈ బామ్మకి చెప్తే ఏం చేసిందో చూడండి. ఏకంగా నీళ్ళతో కడిగి షాంపూ వేసి మరీ రాకుతుంది. సరిపోయింది. ఏం టాలెంట్ బామ్మ. ఆహా, ఈ రైతు హైటెక్ ఐడియా అని మీరు కూడా ఫాలో అయిపోండి. పిట్టలు రాకుండా ఏకంగా రికార్డ్ చేసిన స్పీకర్ ని పెట్టేశాడు. ఘన సన్మానం అంటే ఇదేనేమో పాపం. ఏంటి బిల్డర్ అన్ను బిల్డింగ్ ప్లాన్ వేసేటప్పుడు మందేసి చేసావే అంటే ఇలా వెరైటీగా మెట్లని డిజైన్ చేసావు? అమ్మాయిల బ్యూటీ సీక్రెట్ ఏంటో తెలియక కంగారు పడిపోతారు అబ్బాయిలు. అసలైన సీక్రెట్ ఇదే మావా. నల్లగా ఉన్న అమ్మాయిలను తెల్లగా మార్చేస్తారు. ఏంటి ఫ్రెండ్స్, వీడియో మొత్తం చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్తున్నారు? మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్ లో పెట్టుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకోసం అందిస్తాను.